ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా మారింది ఆ నియోజకవర్గంలోని కార్యకర్తల పరిస్థితి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసి పనిచేసిన కార్యకర్తలను అధికారంలోకి వచ్చాక నాయకత్వం దూరం పెట్టేసిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. దీంతో స్థానిక నాయకత్వంపై కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. ఓవైపు గ్రూప్ రాజకీయాలతో పార్టీ బలహీన పడుతోంది, మరొక వైపు తమ గోడు చెప్పుకునేందుకు కూడా కార్యకర్తలకు సరైన వేదిక దొరకడం లేదట. పవిత్ర ఆధ్యాత్మిక నగరి తిరుపతి వేదికగా జనసేన పార్టీలో అంతర్గత అసంతృప్తి జ్వాలలు బగ్గుమంటున్నాయి. పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలను నమ్మి పార్టీకి అస్సలు ఊపులేని కష్టకాలంలో జెండా మోసి రక్తం చిందించిన క్షేత్రస్థాయి కార్యకర్తలు స్థానిక నాయకత్వం తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తిగా వస్తున్న ఈ తరుణంలో నామినేటెడ్ పదవులు, స్థానిక ప్రాధాన్యత విషయంలో నిబద్ధతతో పనిచేసిన ఒరిజినల్ కార్యకర్తలకు ఘోర అన్యాయం జరుగుతుందనే భావన పార్టీ శ్రేణుల్లో కట్టలు తెంచుకుంటోంది. పార్టీలో కీలక స్థానాల్లో కూర్చున్న కొందరు లీడర్లు కేవలం తమ సొంత అనుచరులకు, ఎన్నికలకు ముందు వచ్చిన వారికి రెడ్ కార్పెట్ పరుస్తూ ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు గట్టిగానే గుప్పుమంటున్నాయి. స్థానిక పరిస్థితులను, పాత క్యాడర్ సీనియారిటీని కనీసం పరిగణలోనికి తీసుకోకుండా ఇష్టానుసారంగా బాధ్యతల కేటాయింపులు జరుగుతున్నాయని, దీనివల్ల క్షేత్రస్థాయిలో పార్టీ తీవ్రంగా బలహీనపడుతుందని శ్రేణులు అంతర్గతంగా మండిపడుతున్నారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే కార్యకర్తలకు తమ సమస్యలను చెప్పుకునేందుకు సరైన వేదిక లేకుండా పోయిందనే ఆవేదన కూడా కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. తమ గోడును నాయకత్వానికి వినిపించే అవకాశం లేకపోవడంతో కార్యకర్తలు నిరాశకు గురవుతున్నారని స్పష్టమవుతోంది. క్షేత్రస్థాయిలో కార్యకర్తల సమస్యలను గుర్తించి పరిష్కరించే దిశగా చర్యలు అవసరమనే అభిప్రాయం ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. ఈ టోటల్ వివాదంలో ప్రస్తుతం మెయిన్గా వేళ్లన్నీ తిరుపతి నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల వైపే చూపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం కార్యకర్తల ఇళ్లకు తిరిగిన నాయకులు తీరా గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు కంటి చూపుకు కూడా దొరకనంత దూరంగా వెళ్లిపోయారంటూ గ్రౌండ్ లెవెల్ సైనికులు ఓపెన్గానే విమర్శలు గుప్పిస్తున్నారు. తమ సమస్యలతో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను కలవాలంటే కనీసం అపాయింట్మెంట్లు కూడా దొరకడం లేదని కార్యకర్తలు వాపోతున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై ప్రతిపక్ష వైసీపీ లీడర్లు సోషల్ మీడియాలో, ప్రెస్ మీట్లలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ముప్పేట దాడి చేస్తున్న సందర్భాల్లో స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆశించిన స్థాయిలో కౌంటర్ ఇవ్వకుండా కంప్లీట్ సైలెంట్ మోడ్లోకి వెళ్లడం క్యాడర్లో తీవ్ర సందేహాలకు తావిస్తోంది. తిరుపతిలో జనసేన ఎమ్మెల్యే అసలు ఉన్నారా లేరా అనే రేంజ్లో ఆయన కేవలం పత్రికా ప్రచారాలకే పరిమితమవుతున్నారని జనసైనికులు పెదవి విరుస్తున్నారు. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేనలో అత్యంత కీలక నేతగా ఉన్న పసుపులేటి హరిప్రసాద్ తీరుపైన కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. పార్టీ కోసం మొదటి నుండి కష్టపడిన కార్యకర్తలను విస్మరించి కేవలం కొద్దిమంది వ్యక్తులకే అవకాశాలు ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచుకున్నోడికి దోచుకున్నంత అన్న చందంగా ఉన్నారని, కనీసం కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండటం లేదని, వారి సమస్యలను వినేందుకు మరింత సమయం కేటాయించాలని శ్రేణులు కోరుతున్నారట. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వారిని విస్మరించకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని కార్యకర్తలు గట్టిగానే డిమాండ్ చేస్తున్నారట. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే తిరుపతిలో పార్టీ పునాదులపై ప్రభావం పడే అవకాశముందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా క్షేత్రస్థాయి కార్యకర్తలతో సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని శ్రేణులు కోరుతున్నారు. ఇప్పటికైనా అధిష్టానం పరిస్థితిని సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. తిరుపతిలో జనసేన శ్రేణుల్లో వ్యక్తమవుతున్న ఈ అసంతృప్తికి పార్టీ నాయకత్వం ఎలా స్పందిస్తోంది, అంతర్గత విభేదాలకు ఎలాంటి పరిష్కారం చూపుతుంది అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.